హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే రెస్టారెంట్లో నుంచి రాజుకి చెప్పి నేను బయలుదేరుతానండి, నాకు కొంచెం పని ఉంది, అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి అంటుంది. ఎందుకండి, ఏదో మాట్లాడాలని ఇక మీతో మిమ్మల్ని పిలిచాను కానీ మాట్లాడలేదు, దయచేసి కూర్చోండి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఖచ్చితంగా ఆయన్ని చూస్తే నాకు ఏడుపు వస్తుంది, ఇక ఆయన భర్తేనని నిజాన్ని చెప్పేస్తాను, అప్పుడు ఆయన ఇమీడియట్లీగా ఏమవుతాడో అది తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది, ఇప్పుడు నేను వెళ్ళిపోవడమే కరెక్ట్ అని. లేదండి, మళ్ళీ ఒకసారికి వచ్చి నేను కలుస్తానండి, ఏమనుకోకండి అని చెప్పి ఫాస్ట్గా కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని, బావా నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను బావా, కెఫేకి నేను వస్తున్నాను అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తానికైతే కావ్య వెళ్ళిపోతూ ఉంటే కారులో నుంచి యామిని చూస్తుంది. అంటే రాజ్ ఈ కళావతిని కలవడానికి వచ్చాడన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు నాకొక్కటే అర్థమవుతుంది, ఈ కావ్య చాలా తెలివిగలది. ఇక మొత్తానికి రాజుని తన దారిలో తెచ్చుకోవడం కోసం బాగానే తెగించింది. అప్పుడు ఒకసారి మిస్ అయిపోయావు కావ్య, ఇప్పుడు నా చేతిలో మిస్ అవ్వవు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రాణాలతో బ్రతికినివ్వను, ఎందుకంటే రాజ్ నా సొంతం కావాలి అంటే నువ్వు నాకు అడ్డంగా ఉన్నావు అని చెప్పి మనసులో అనుకుని ఇక లోపలికి వస్తుంది. రాజ్ ఇక తడబడుతూ ఆ యామిని అనగానే, ఏంటి బావా కాఫీ తాగావా, నాకు కూడా కాఫీ చెప్పు బావా, ఇద్దరం కలిసి తాగుదామనగానే, లేదు యామిని ఇంటికి వెళ్దాం, నాకు కొంచెం ఒక రకంగా ఉంది అనగానే, ఉంటుంది ఎందుకు ఉండదు, నీ భార్యని చూసి నీకు చాలా హ్యాపీ మూడ్లో ఉంటున్నావు, నన్ను చూస్తే నీకు హెడేక్ వస్తుంది, చెప్తాను నీ పని ఆ కావ్య పని చెప్తాను అని చెప్పి పదబావా ఇంటికి వెళ్దామని చెప్పి ఇక రాజునైతే అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది యామిని. ఇక కావ్య అయితే ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంతలోనే రుద్రాణి కావ్యకి తీసుకున్న వీడియోని ఇక టీవీకి కనెక్ట్ చేసి హాల్లో అందరినీ పిలిచి, అమ్మ, వదిన, అన్నయ్య అందరూ రండి, ఇప్పుడు మీరందరూ కలిసి ఒక విజువల్ చూడబోతున్నారు, అది చూసినాకైనా మీకు కనీసం కళ్ళు తెరుస్తాయేమోనని భావిస్తున్నాను అనగానే, ఏంటత్తా తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, కొంప తీసి ఇక మీ అబ్బాయి ఎక్కడైనా దొంగతనం చేస్తున్నట్టు వీడియో తీశారా ఏంటి అనగానే, షట్ అప్ స్వప్న, ఇదిగో ఈ రకంగా నోరు పారేసుకుంటాం తప్ప మీ అక్క చెల్లెలకి ఏ రకంగా ఉంటారన్నది ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే టీవీ కనెక్ట్ చేసి వీడియో ప్లే చేస్తుంది. ఇక అందులో కావ్య మాట్లాడుతూ ఉండటం, ఇక అక్కడ ఎదురుగా ఎవరూ లేకపోవటం అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీ ముద్దుల కోడలు ఆఫీస్ అని చెప్పి బయటకు వెళ్ళింది, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి చూస్తే ఇదిగో ఈ కెఫేలో కూర్చొని ఇక మాట్లాడుతూ ఉంది, ఇప్పుడైనా నా మాట నమ్మండి, కావ్యకి పిచ్చి పట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. ఇంతలోనే కావ్య రావటం చూసి, వచ్చిందిగా చూడండి మీ ముద్దుల కోడలు, పాపం తనకి తెలియదు కదా తన వెనకాలే నేను వెళ్ళానని అనగానే ఒక్కసారిగా కావ్య ఇక టీవీలో కనబడుతున్న తను ఆ రకంగా మాట్లాడుతున్న విధానం చూసి కావ్య షాక్ అయిపోతుంది. నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక ఈ రుద్రాణి గారు నన్ను వీడియో తీశారన్నమాట, చూడటానికి నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఆ ఎవరు ఎక్కడా లేరు, కానీ నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఈ విషయం ఏ విధంగా చెప్పాలి అని చెప్పి లోపల బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి, ఈ కావ్యకి పిచ్చి పట్టింది, ఆ పిచ్చిని ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళే వరకు వెయిట్ చేయండి, రేపటి రోజు మన పరువు మొత్తం కూడా బజార్ని లాగడానికి ఇదిగో ఈ రకంగా ఎవరైనా చూసుంటే దుగ్గిరాల పరువు మంట కలిసిపోతుంది, ఆ పువ్వులు ఆ చీర ఏదో కట్టుకున్న భర్తతో ఇక వెళ్ళినట్టుగా తయారయ్యింది, ఆఫీస్ అని చెప్పి బాగానే కవర్ చేసావు కానీ ఈ వీడియో చూసి షాక్ అవుతున్నావు కదా అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి. ఇక వెంటనే కావ్య, ఏంటి
ఎప్పటి నుంచి మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? ఇలా ఇంటి పనిలో నుంచి వదిలేసి ఇక నన్ను ఫాలో అవటం మొదలు పెట్టారా రుద్రాణి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా కావ్య ఆ రకంగా ప్రవర్తించేసరికి ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని అపర్ణ, నా కొడుకు కనిపించలేదు, నా కొడుకు ఏమైపోయాడో తెలీదు, కానీ నా కోడలు ఈ రకంగా అయిపోతుందని ఊహించలేకపోయాను అని చెప్పి బాగా బాధపడుతూ ఇక సోఫాలో కుప్పగూలిపోతుంది. అయ్యో అత్తయ్య గారు అని చెప్పి కావ్య దగ్గరకు వస్తుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, అమ్మ కావ్య, ఏంటమ్మా ఇదంతా? ఆఫీస్కి వెళ్తున్నావంటే నీ మనసుని మలుచుకోవడానికి వెళ్తున్నావు. ఇక బాధ్యతల్ని చేపడితే ఇక నీ మనసులో ఉన్న బాధ తగ్గించుకుంటావని అనుకున్నాను. కానీ ఏంటమ్మా ఆఫీస్కి వెళ్తానని చెప్పి ఇక కెఫేకి ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఇందిరాదేవి అడగగానే కావ్య, అయ్యో అమ్మమ్మ, నేను కెఫేకి వెళ్ళడానికి ఒక అర్థం ఉంది, నేను చెప్తాను అత్తయ్య గారు. మీరు అనవసరంగా నేను ఏదేదో మీ అబ్బాయిని ఊహించుకొని అలా మాట్లాడలేదు. ఈ రుద్రాణి గారు మొదటి నుంచి నా మీద పగ పట్టారు. అందుకే నేను ఏదో రకంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఆమెకి ఇల్లు మొత్తం ఆవిడ సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను తప్పుగా చూపించడం కోసమే నువ్వు ఏదో క్రియేటివిటీగా ఆలోచిస్తున్నావు తప్ప నువ్వు దొరికిపోయావు కావ్య అనగానే, నేను దొరికిపోవడం కాదు, మీరే దొరికిపోయారు. అయినా నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నన్ను ఫాలో అయ్యి మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు మనిషిగా ఆలోచిస్తున్నారా? ఆఫీస్కి నేను వెళ్లకుండా కావాలనే మీరు నన్ను ఫాలో చేస్తున్నారనే నేను కెఫేకి వెళ్ళాను అని చెప్పి అంటుంది రుద్రాణి. సారీ కావ్య, ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అవునమ్మమ్మ, అవును మావయ్య, నేను ఈ రుద్రాణి గారు నన్ను ఫాలో అవటం నేను గమనించాను. అసలు నా వెనకాల ఎందుకు వస్తున్నారు, నన్ను ఏ విధంగా ప్రూవ్ చేయడానికి ఈ రకంగా వస్తున్నారని కావాలనే నేను ఆ రకంగా మాట్లాడాను. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను పిచ్చిదాన్ని అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతే మీకు ఏంటి లాభం? ఈ ఇల్లు మొత్తం సొంతం చేసుకొని ఇక దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చోవాలనేనా నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా రాహుల్ రుద్రానికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఏమి మాట్లాడలేక, ఏంటి నువ్వు మమ్మల్ని చూసావన్నమాట, నువ్వు మాట్లాడుతున్నావు, కావాలని దొరికిపోయావు, నిన్ను అసలు కనిపించకుండా మేము కవర్ అయ్యి ఉన్నాము, అలాంటిది కావాలని అనగానే మీరు కావాలనే వచ్చారు, నాకు ఆ సంగతి తెలుసు, మీరు వస్తుండడం నేను గమనించాను, నేను మాట్లాడుతుంది ఎవరితో కాదు, మన ఆఫీస్లో వాళ్ళతోనే, క్లయింట్తో మాట్లాడుతున్నాను. అయినా ఒకరిని దొంగతనంగా ఫాలో అయ్యి వీడియో తీయాలని ఈ పాడు అలవాట్లేంటి రుద్రాణి గారు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా మీరు రికార్డ్ చేసి నన్ను వీడియో తీసి ఇంట్లో చూపించి అందరి ముందు పిచ్చిదాన్ని చేయాలనుకున్నారు. కానీ నా చెవిలో ఉన్న హెడ్ ఫోన్స్ని మీరు గమనించలేదు. నా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను, ఒకసారి అందరూ కూడా గమనించండి అనగానే ఇక అప్పుడు కావ్య ఇక చెవిలో హెడ్ ఫోన్ కనపడుతుంది. అందరూ చూశారు కదా, ఈ రుద్రాణి గారు నా మీద పగ పట్టుకున్నారు, నన్ను ఏదో రకంగా ఇంటిలోంచి బయటికి పంపించాలని చూస్తున్నారు. మీ అందరికీ అర్థం అవ్వాలనే నేను కూడా సైలెంట్గా ఈవిడ వెనకాలే ఫాలో అయ్యి వచ్చాను. మావయ్య గారు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఏంటి అన్నది పక్కన పెడితే నేను పిచ్చిదాన్నైతే కాదు, ఈ రుద్రాణి గారిని నేనే మీ అందరికీ చూపించాలని ఈ రకంగా మాట్లాడాను, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి ఇక రుద్రాణిని ఇక బాగా బుక్ చేస్తుంది కావ్య. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయి ఇక బొమ్మ కనపడేలాగా ఉండిపోతుంది రుద్రాణి. ఇక అప్పుడు స్వప్న ఎంటర్ అవుతుంది. కావ్య, నాకు బాగా తెలిసే మా అత్త సంగతి, ఎప్పుడు చూసినా ఇక మానవత్వం లేకుండా ఇదిగో ఈ రకంగా ఫేక్ వీడియోల్ని రికార్డ్ చేసి అందరినీ తీసుకొచ్చి ప్రూవ్ చేసి నువ్వన్నట్టు ఇంట్లో నుంచి నిన్ను పంపించేయాలని డిసైడ్ అయిపోయింది. చూడత్తా, నువ్వు ఎంత ట్రై చేసినా, నువ్వు ఎన్ని చేసినా కావ్యని, నన్ను, అప్పుని ఈ ఇంట్లో నుంచి ఎప్పటికీ పంపించలేవు, జాగ్రత్త అని చెప్పి స్వప్న అంటుంది. ఇక వెంటనే అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా రుద్రాణిని బాగా తిడతారు.
అసలు నువ్వు మనిషివేనా? నా కోడల విషయంలో నా మనవరాల విషయంలో ఎందుకు వెనకాలెళ్ళి ఫాలో అయ్యావు? అసలు ఏ రకంగా నువ్వు నా కోడల్ని చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పి అందరూ కలిపి ఇక రుద్రాణి మాటల్ని నమ్మకుండా తోసిపుచ్చేసి ఇక రుద్రాణికే తిరిగి చేవాట్లు పెడతారు. ఇక కావ్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే ఆ విధంగా జరిగిన తర్వాత కావ్య ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన నన్ను ఖచ్చితంగా ఆయన గుర్తుపట్టారు. ఆయన గతంలో నేను ఆయన పక్కనే ఉన్నాను కాబట్టి ఆయనకి నా స్పర్శ అంతా కూడా ఆయనకి గతంలో నేను దగ్గర మనిషిని గుర్తు చేస్తుంది. ఈ విధంగా ఆయన మనసులో నాకు స్థానం ఉందని అర్థమైంది. సంతోషించాలా? గతం మర్చిపోయినందుకు గుర్తు చేసి ఆయన ప్రాణానికి ముప్పు తేవాలా? ఏం చెయ్యాలి తండ్రి అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక అప్పు వస్తుంది. అప్పు అక్క అని చెప్పి పిలవగానే అప్పు అని చెప్పి కళ్ళు వెంట నీళ్ళు తుడుచుకొని చెప్పవే అప్పు అనగానే, అక్క నువ్వు చెప్పింది కరెక్టే బావా, చాలా చాలా ఇక ఉచ్చులో ఇరుక్కుపోయాడు అక్క అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం జరిగింది అసలు? ఆ యామిని ఇక బావతో ఏ రకంగా ఆ రకంగా ఉంటుంది? నాకు వివరంగా చెప్పు అనగానే, ఆ యామిని జీవిత చరిత్ర మొత్తం తెలుసుకునే వచ్చానక్క. అది సామాన్యురాలు కాదు, అది మనుషుల్ని మింగేసే తిమింగలం. అది ఒకప్పుడు రాజ్ బావ కాలేజ్ డేస్ అప్పుడు చదువుకునే టైంలో బావని లవ్ చేసింది. బావ కూడా లవ్ చేశాడంట. కానీ అది ఒక శాడిస్ట్ అని తెలుసుకొని ఎవరినైనా బావ క్లోజ్గా మాట్లాడితే తట్టుకోలేక ఆ అమ్మాయిల్ని చిత్రహింసలు పెట్టేదంట. అదంతా గమనించి బావ ఆ యామినిని అసహించుకొని తన నుంచి దూరంగా వచ్చేసాడంట. ఇదంతా కూడా కాలేజ్ డేస్ అప్పుడు జరిగింది. కానీ అది మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అయ్యి బావని నిన్ను విడదీయాలని ఇక యాక్సిడెంట్ చేయించింది అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ యామినినే యాక్సిడెంట్ చేయించిందా అనగానే, అవునక్క ఆ యాక్సిడెంట్ చేయించింది ఆ యామినినే. కానీ బావని చంపాలని కాదు, దాని టార్గెట్ నిన్ను చంపాలని, నిన్ను చంపించాలని ఒక కిల్లర్ని మాట్లాడి నిన్ను చంపించాలని చూసింది. కానీ ఆ రోజు ఇద్దరికి యాక్సిడెంట్ జరగడం వల్ల ఇక బావని తీసుకొని వెళ్ళిపోయింది. ఇదక్క జరిగింది. దాని క్రిమినల్ హిస్టరీ మొత్తం కూడా నేను తెలుసుకున్నాను. దాన్ని అరెస్ట్ చేసి ఇక బావని ఇంటికి తెచ్చుకోవడమే తరువాయి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. యామిని వివరాలన్నీ విని, అంటే పాపం ఇక ఆయన ఎంత బాధపడుంటారో. ఈ యామిని శాడిజాన్ని తట్టుకోలేక ఇక ఆ అమ్మాయికి తెలియకుండానే వచ్చేశారు అంటే ఆయన పూర్తిగా ఆమెని అసహించుకున్నారు. అది మాత్రం బాగా అర్థమవుతుంది అని చెప్పి కావ్య అంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని మాత్రం రాజుని చాలా ఘోరంగా చూస్తూ, ఏంటి బావా ఏమైంది? నువ్వు అసలు మీ అమ్మ నాన్న చనిపోయారన్న రోజు చెప్పగానే షాక్ అయిపోయి దండలు కూడా వేయకుండా వెళ్ళిపోయావు. అలాంటిది ఈరోజు సడన్గా బాగానే బాధపడడానికి వెళ్ళావే అనగానే రాజ్ ఇక అలానే చూస్తూ ఉంటాడు. సరే కానీ బావా, మన పెళ్ళి ఇక కాస్త ముందు పెట్టుకుందామా అనగానే, ఏంటి యామిని ముందు పెట్టుకోవడం ఏంటి? ఇంకా ముహూర్తాలన్నీ కూడా చూసి కదా పెళ్లి చేసుకునేది అనగానే, లేదు బావా ముహూర్తాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం పెళ్లి చేసుకోవడమే మంచిది. పెళ్లి చేసుకున్నాక మనం ఇక్కడ ఉండొద్దు, మనం ఫారెన్ వెళ్ళిపోదాం బావా. అందుకే నీకోసం పాస్పోర్ట్ అన్నీ కూడా అరేంజ్ చేయించడం కోసమే అన్నీ కూడా తెప్పించాను. ఇక్కడ ఒక సంతకం పెట్టు బావా అనగానే, ఏంటి యామిని ఫారెన్ వెళ్ళడం ఏంటి? పెళ్లి చేసుకొని ఇక్కడే ఉందాం అనగానే, లేదు బావా నువ్వు ఫారెన్లోనే, నీకు గతం గుర్తొచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ. నువ్వు ఫారెన్లోనే ఉన్నావు కాబట్టి నీకు ఇక్కడ గతం గుర్తు రావట్లేదు బావా అనగానే, అంటే ఫారెన్ వెళ్ళిపోతే నా గతం గుర్తుకొస్తుందా యామిని అని అడుగుతాడు రాజ్. ఎస్ బావా, నువ్వు ప్రతి ఒక్కటి కూడా అక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. అంతెందుకు, నీకు యాక్సిడెంట్ జరిగే ముందు రోజు కూడా నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడావు. నీ ఫ్రెండ్ని కలవాలి అంటే ఫారెన్ వెళ్ళాల్సిందే అని చెప్పి అబద్ధాలు చెప్తుంది. ఇక వెంటనే ఇక పత్రాలను తీసుకొచ్చి, ఇగో బావా దీని మీద సంతకం చెయ్యి అని చెప్పి అనగానే, సరే ఇవ్వు అని చెప్పి సంతకం చేస్తాడు. ఒక్కసారిగా స్వరాజ్ అని చెప్పి సంతకం చేస్తాడు రాజ్. ఉన్న పలంగా దెబ్బకి షాక్ అయిపోతుంది యామిని. రాజ్ కూడా ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు.
దుగ్గిరాల స్వరాజ్ అని పెట్టానేంటి సాయిన్ అని చెప్పి ఇక వెంటనే యామిని నేను స్వరాజ్ అని చెప్పి పెట్టానేంటి, నా పేరు రామ్ కదా అనగానే ఇక ఏమి మాట్లాడలేక అవును ఏంటి ఇలా పెట్టావు, నీ పేరు రామే, హా నీ పేరు రామరాజ్ బావా, కదే షార్ట్ కట్లో నేను రామ్ అని చెప్పి పిలిచేదాన్ని, అందువల్ల రామ్ అన్నావు అంతే అని చెప్పి ఇక కవర్ చేస్తుంది. సరే అని చెప్పి ఆ పత్రాలు తీసుకొని సరే బావా నేను ఇప్పుడే వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి దొరికిపోయేలా ఉందని వెంటనే అబద్ధం ఆడి పక్కకు వస్తుంది. ఇక రాజ్ ఒక్కసారిగా నా పేరు రామ్ కాదు, నా పేరు స్వరాజ్ అన్నమాట, అందుకే నేను వెంటనే దుగ్గిరాల స్వరాజ్ అని పెట్టాను. నా పేరు నాకు జ్ఞాపకం వచ్చింది, అలాగే నా గతం కూడా జ్ఞాపకం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యామిని నన్ను ఏదో మాయ చేస్తుంది, అది ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది. నేను బయటికి వెళ్ళానన్న మరుక్షణం నన్ను కాపు కాసుకొని నా వెనకాలే వచ్చింది, వచ్చిన మరుక్షణం ఫారెన్ అంటుంది. ఈ యామిని చూస్తుంటే నాకేదో డౌట్గా అనిపిస్తుంది అని చెప్పి రాజ్కి మొట్టమొదటిసారిగా యామిని మీద డౌట్ అవుతే వస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అపర్ణ బాధపడుతూ ఉంటే అపర్ణ ఎందుకు అపర్ణ బాధపడుతున్నావు, నువ్వు ఏడ్చి ఏడ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అని చెప్పి సుభాష్ ఓదారుస్తుంటే లేదండి నేను కావ్య గురించి ఆలోచిస్తున్నాను, కావ్య ఏమైపోతుందానని భయం వేస్తుంది అనగానే ఏంటి అపర్ణ, కోడలు చెప్పింది కదా కావాలని రుద్రాని ఇక వెనకాలే వస్తుందన్న సంగతి తెలిసే కావాలని తప్పుదారి పట్టించి కెఫేకి వెళ్ళానని అనగానే అవునండి అసలు రుద్రానికి నమ్మించాల్సిన అవసరం కావ్యకి ఎందుకు వస్తుంది, కావ్య కూడా నాకెందుకో చాలా బాధలో ఉంది, ఈ రకంగా మారిపోయింది అనుకుంటున్నాను. ఇక మీరు ఆఫీస్కి ఫోన్ చేస్తే కావ్య మేడంతో ఎవరూ మాట్లాడదని చెప్పారు, ఆ విషయం మీరే నాకు చెప్పారు. ఇప్పుడు కావ్య గురించి నాకు చాలా అనుమానం అనిపిస్తుందండి, కావ్య లైఫ్లో ఇంత చిన్న వయసులో రాజుని కోల్పోయి నిజంగానే పిచ్చిదైపోయిందా అని బాధ అనిపిస్తుంది. ఆ రుద్రాని కావాలని కావ్యని టార్గెట్ చేస్తుందని ఇక అనుకుంటున్నాం కానీ రుద్రాని చెప్పిన దాంట్లో నిజం పోలేదు. కావ్య ఉన్న పలంగా దారి తప్పి ఇక కెఫేకి వెళ్ళింది, అక్కడి నుంచి ఇక ఇంటికి వచ్చి ఇక ఏదేదో చెప్పి తప్పించుకుంది. కానీ నాకు కావ్యని చూస్తుంటే బాధ అనిపిస్తుందండి, భయం కూడా అనిపిస్తుంది. చెట్టంత కొడుకు ఒక్కసారిగా కనపడకుండా మాయమైపోయాడు, వాడు తిరిగి రాడని ఇక ఎప్పటికీ వాడి మొహం చూడలేనని కుమిలిపోతూ ఉన్నాను. కానీ తను ఇక రాజు వస్తాడని చూపిస్తానని భ్రమలో ఉందనే నాకు అనిపిస్తుందండి. కావ్యని చూస్తుంటే గుండె తరక్కిపోతుంది. ఈ కుటుంబంలో కావ్య అందరి ముందు ఎంత తెలివిగా మాట్లాడేది, అలాంటిది తనని చూస్తుంటేనే చాలా భయం వేస్తుందండి అని చెప్పి అపర్ణ బాధపడుతుంది. అపర్ణ నువ్వు బాధపడద్దు, కావ్య చెప్పినట్టుగా తను కాన్ఫిడెన్స్గానే 1 రోజులు టైం అడిగింది, ఇంకా ఎన్ని రోజులు, మహా అయితే 2-3 రోజులు, ఈ లోపలే టైం అంతా గడువంతా తీరిపోతుంది. కావ్య ఉన్న పలంగా రాజుని తీసుకుని వచ్చి చూపిస్తానని చెప్పింది. ఇక అది జరగదు కాబట్టి కావ్య ఇక ట్రై చేయకుండా మనం కావ్యను తీసుకొని మనం కూడా ప్లేస్ చేంజ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు పీస్ ఆఫ్ మైండ్ కావ్యకు తీసుకొని వద్దాము, కావ్య భ్రమలో నుంచి బయటకు వస్తుంది, నువ్వు బాధపడద్దు అపర్ణ అనగానే ఇక మొత్తానికైతే ఇక అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా కావ్య ఇక ఏం చెప్తుందా, ఏ రకంగా రాజ్ విషయంలో బాధలో నుంచి బయటపడుతుందా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక మరొక వైపు ఇక యామిని రాజ్ విషయంలో ఇక ఆలస్యం చేయకూడదు, ఇక తొందరగా పెళ్లి చేసుకొని ఇక ఫారెన్ వెళ్ళిపోవాలి, కుదరకపోతే ఉట్టిగా రాజుని తీసుకొని ఫారెన్ అన్నా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఇక స్వరాజ్ అని చెప్పి సంతకం చూసి ఈ విధంగా సంతకం చేశాడు అంటే రేపటి రోజు ఖచ్చితంగా గతం గుర్తుకు వస్తూనే ఉంటుంది. శాశ్వతంగా రాజ్కి గతం గుర్తు రాకుండా చెయ్యాలి అంటే నేను ఉన్న పలంగా రాజుని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోవాలి, పెళ్ళి తర్వాత విషయం, ముందు ఇక్కడి నుంచి ఫారెన్ దాటించేయాలి అని చెప్పి ఇక యామిని అయితే ఇక వెంటనే పాస్పోర్ట్లకి సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇక యామిని తల్లిదండ్రులైతే యామిని ఇక రాజు గురించి నువ్వు చెప్తున్న విషయాలన్నీ వింటుంటే నాకు భయం వేస్తుంది, ఇప్పటి వరకు అతను గతం గుర్తు తెచ్చుకోడేమో
నా కూతుర్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడేమో అనుకున్నాను. కానీ ఇక మనెవరికీ తెలియకుండానే ఆ కావ్యని కలిశాడు అంటే ఖచ్చితంగా నిన్ను ఏదో డౌట్ అయితే పడుతున్నాడు. నీ మీద అతనికి అనుమానం మొదలైంది అనగానే, మమ్మీ నా మీద అనుమానం మొదలైంది. ఇక రాజ్కి గతం కూడా గుర్తుకొచ్చేస్తుంది. అతని పేరు స్వరాజ్ అని చెప్పి సైన్ చేశాడు. కావాలంటే ఈ సంతకం చూడండి అని చెప్పి చూపించగానే ఇక యామిని తల్లిదండ్రులైతే, బేబీ మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే, ఇంకా గతం గుర్తుకు వచ్చేస్తుంది మమ్మీ. ఒక్కసారి తన పేరు తనకి గుర్తుకు వచ్చింది అంటే ఆటోమేటిక్గా తన లైఫ్లో ఉన్న వాళ్ళ పేర్లంతా గుర్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందంట డాక్టర్ చెప్పారు. ఇక మనకి టైం లేదు. ఈరోజు రాజ్ని ఏదో విధంగా ఇక్కడి నుంచి నేను వేరే ఊరు తీసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ ఉండి అక్కడి నుంచి మేము ఫ్లైట్లో ఎక్కి ఇక ఫారెన్ వెళ్ళిపోవాలి. ఏమంటావు మమ్మీ అని చెప్పి అనగానే, ఏమోని నాకెందుకో భయం వేస్తుంది. నీ లైఫ్లో నువ్వు ఇంత చేసి తీసుకొని వెళ్ళినాక ఆ అల్లుడు గారికి గతం గుర్తుకు వస్తే నిన్ను చేదరించుకుంటారు. ఇక నువ్వంటేనే ఆయనకి కోపం కాబట్టి ఇక నిన్ను వదిలేసి ఎక్కడున్నా మళ్ళీ ఇండియా వచ్చేస్తారు. అప్పుడు నీ జీవితం ఏమవుతుంది యామిని, ఒకసారి అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక యామిని తల్లి అయితే ఇక అప్పుడు చెప్తుంది యామిని, పిచ్చి మమ్మీ డాడీ, ఇక ఇండియాకి వచ్చిన ఎవరుంటారు? నిజంగా ఇక రాజ్కి గతం గుర్తుకు వస్తుంది అంటే నేను ఎంతటికైనా తెగిస్తాను. ఫారెన్ వెళ్ళి ఇక రాజ్కి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ జ్ఞాపకం రాకుండా ఇక ఫారెన్లో ట్రీట్మెంట్ చేయిస్తాను. తను ఏ రోజు గతం గుర్తు తెచ్చుకోవడానికి లేకుండా ఏమైనా ట్యాబ్లెట్స్ వాడతాను. ఈ లోపల గతం గుర్తుకు వచ్చి రాజ్ ఒకవేళ ఇండియా వచ్చినా ఇక్కడ కావ్య లేకుండా చంపి పడేస్తాను. ఆ కావ్యకి ముహూర్తం పెట్టాను. అది ఇక శాశ్వతంగా ఎప్పటికీ రాజ్కి దగ్గర కాలేదు. రాజ్ కావ్య ఇక విడిపోయినట్టే అని చెప్పి ఇక క్రూరంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దొంగచాటుగా రాజ్ మొత్తం కూడా వినేస్తాడు. ఇక విండో అవతల రాజ్ యామిని కుట్రని మొత్తం తెలుసుకుంటాడు. అంటే నాకు కళావతి గారికి ఇక భార్యాభర్తల సంబంధం అన్నమాట. మా ఇద్దరం ఇక గతంలో భార్యాభర్తలం అన్నమాట. నన్ను ఇక కావ్యని విడదీస్తానని అంటుంది అంటే నాకు పెళ్ళైపోయి నేను కళావతి భర్తనన్నమాట అని చెప్పి మొత్తం అయితే గతం గుర్తుకు రాకపోయినా కొన్ని విషయాలైతే క్లారిటీ వస్తాయి రాజ్కి. ఇక ఉన్న పలంగా యామినిని చంపేయాలన్నంత కోపం వస్తుంది రాజ్కి. ఇక నా పేరు స్వరాజ్, ఇక కళావతి గారిని వెంటనే కలవాలి. ఫోన్ కూడా తీసేసుకుంది. ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరి కావ్యని కలవాలి అని చెప్పి ఇమీడియట్లీగా రాజ్ అయితే వెనక గుమ్మంలోంచి రాజ్ బయటపడతాడు. ఇక అప్పు కావ్య కూడా మాట్లాడుకోవడం వల్ల కావ్య వెంటనే, అప్పు ఇక ఆలస్యం చేయకూడదు, మీ బావని కాపాడుకోవాలి, అది చాలా శాడిస్ట్ అంటున్నావు. బావ నన్ను చూసి మిమ్మల్ని చూశాను అని చెప్పి చాలా ఆశగా మాట్లాడాడు. గతం చెప్పేద్దామని అనుకున్నాను, కానీ అతనికి ఏదైనా అవుతుందేమోనని భయపడ్డాను. ఇక మనం ఆలస్యం చేయకూడదు. ఆ యామిని ఖచ్చితంగా ఫోన్ చేసి ఇక మమ్మల్ని ఇద్దరిని కూడా విడదీయాలని చూస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఉన్న పలంగా బావను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమోనే. వెళ్ళి నేను వెంటనే నిజం చెప్పేస్తాను, ఆయనకి గతం గుర్తు చేస్తాను అని చెప్పి కావ్య ఇక త్వరగా బయటికి వస్తుంది. ఇంతలోనే అప్పు అయితే, అక్క నువ్వు బావకి ఫోన్ చేసి బావని కలువు, నేను ఈ లోపల నేను ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆ యామినిని ఏదో రకంగా నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే ఇక పోలీస్ బృందాన్ని కోసం వెళ్తుంది. కావ్య ఇక ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఆయన నెంబర్ ఫోన్ చేస్తున్నట్టే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆయన ఏమైపోయారు అని చెప్పి ఇక అనుకుంటూ బయటకు వస్తుంది. ఇక రాజ్ కూడా అదే టైంలో బయటకు రావటం, ఇక రాజ్ వెంటనే కళావతి గారికి ఫోన్ చేయాలి అని చెప్పి బయట వేరొక వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని కావ్యకి ఫోన్ చేస్తాడు. కావ్య లిఫ్ట్ చేసేసరికి, కళావతి గారు మీరు ఎక్కడున్నారు, అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి అని చెప్పి హడావుడిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే నేను కూడా మిమ్మల్ని కలవాలండి అని చెప్పి మొత్తానికైతే ఇక ఇద్దరు కలవడం కోసం అడ్రస్ చెప్తుంది ఇక కావ్య. మొత్తానికైతే రాజ్ ఇక బయలుదేరుతాడు. ఇక వెంటనే ఇక కిల్లర్కి ఫోన్ చేసి, ఆ కావ్య అడ్రస్ ఇచ్చాను కదా, అది బయటకు వచ్చిన మరుక్షణం దాన్ని చంపేయాలి,
ఈసారి అది బ్రతకూడదు అని చెప్పేసరికి సరే మేడం అని చెప్పి ఇక కావ్యని బయటకి రావడం గమనించి కావ్యని చంపడం కోసం ఇక వెంటనే బయలుదేరుతారు ఇక కిల్లర్ అయితే. ఇక కావ్య ఇక రాజుని దూరం నుంచి చూస్తుంది. రాజుని చూసి ఏమండి అని చెప్పి దూరంగా ఇక ట్రాఫిక్ అవతల నుంచి పిలుస్తూ ఉంటే యువతల నుంచి రాజ్ కళావతి గారు అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఈ లోపలే ఇక కారు రావడం, ఇక కావ్యకి యాక్సిడెంట్ చేయడం, ఇక అంతా జరిగిపోతుంది. ఇక అప్పుడు కావ్యని యాక్సిడెంట్ జరుపుతూ ఉంటే రాజ్ వెంటనే కళావతి గారు అని చెప్పి పరుగున పడి ఇక కావ్యని ఒక్కసారిగా కారు మీద నుంచి ఇక పక్కకి తోసేసి రాజ్ ఉన్న పలంగా కింద పడిపోతాడు. ఇక రాజ్కి తలకి గాయం అయితే తగులుతుంది. ఇక ఒక్కసారిగా సృహ కోల్పోతాడు. కావ్య ఏమండి అని చెప్పి కావ్య వెంటనే రాజ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక ఉన్న పలంగా ఇక కిల్లర్ అయితే ఈ కావ్యని చంపడం కోసం డబ్బు తీసుకున్నాను, కానీ ఈ కావ్య చచ్చిపోవట్లేదు. తిరగేసి ఇక ఆ మేడం నాకు ఫోన్ చేసి డబ్బు మొత్తం రిటర్న్ తీసుకోవడమే కాదు, నన్ను లేపేస్తుంది. ఇక్కడి నుంచి నేను జంప్ అయిపోవడం మంచిదని చెప్పి అక్కడి నుంచి పరారైపోతాడు. ఇక యామిని అయితే హ్యాపీగా చంపేసి ఉండొచ్చు, ఆ కావ్యని చంపేసి ఉండొచ్చు మమ్మీ. నేను ఇక రాజు తప్ప ఈ భూపరపం మీద ఎవరు ఉండరు. నేను రాజుని ఇప్పటికిప్పుడే ఇక మాట్లాడి ఇక ఫారెన్ ట్రిప్ కోసం ఇక ఎంజాయ్గా ఇద్దరం మాట్లాడుకుంటాను అని చెప్పి ఇక బావా అని చెప్పి డోర్ తెరుస్తుంది. ఇక అక్కడ రాజ్ కనపడడు. ఒక్కసారిగా బావా అని చెప్పి ఎతుకుతూ, అంటే నువ్వు ఆ కావ్యని కలవడం కోసమే వెళ్ళావన్నమాట. నాకు తెలుసు, నువ్వు ఒక్కసారిగా నువ్వు స్వరాజ్ అన్నప్పుడే నీకు గతం గుర్తుకొచ్చుండొచ్చని నేను అనుకున్నాను. నేను వస్తున్నాను బావా, నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు అని చెప్పి ఇక బయలుదేరుతుంది యామిని రాజుని కలవడం కోసం. ఇక అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇక మనిషి ప్రాణాలు ముప్పు అయ్యారని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవడం వింటుంది. ఇక వెంటనే ఇక చచ్చిపోయి ఉండొచ్చు ఖచ్చితంగా. ఇక బావ హాస్పిటల్లో ఉన్నాడు అంటే కావ్య దగ్గరే ఉండుంటాడా? వెళ్ళి ఓదార్చినట్టే ఓదార్చి బావని ఇంటికి తీసుకొని వస్తానని చెప్పి ఇక తన గొయ్యి తను తవ్వుకునేటట్టు హాస్పిటల్కి వెళ్తుంది యామిని. ఇక ఇంతలోనే ఇక రాజ్కి యాక్సిడెంట్ అయిందని ఇక ఏడ్చుకుంటూ కావ్య ఫోన్ చేస్తుంది ఇక అప్పుకి. అప్పు పోలీసులను తీసుకొని వస్తున్నానక్క అని చెప్పి ఇక ఇంతలోనే ఇక వెంటనే అప్పు అయితే బావకి యాక్సిడెంట్ జరిగింది, బావని ఇటు నుంచిటే ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలి, అక్క గతాన్ని గుర్తు చేసే లోపలే ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇక అనుకుంటూ అప్పు అయితే బయలుదేరుతుంది. ఇక అప్పుడు ఇక కరెక్ట్గా రాజ్ ఇక కళావతి అని చెప్పి ఇక మెలగు తెచ్చుకొని ఇక కావ్య రెండు చేతులు పట్టుకొని నీకేమీ అవ్వలేదు కదా కళావతి అని చెప్పి ఏడుస్తూ ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. ఇక కావ్యకైతే ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఇక వెంటనే ఏమండి నన్ను గుర్తుపట్టారా అనగానే, నిన్ను గుర్తుపట్టడం ఏంటి కళావతి, యాక్సిడెంట్లో నువ్వు ఏమైపోయావా అని నేను ఎంతో భయంతో అరుపులు అరుస్తూ సృహ కోల్పోయాను, ఇప్పుడే మెలకువలోకి వచ్చాను, నీకేమీ అవ్వలేదు కదా అనగానే ఒక్కసారిగా కావ్య ఆనందంతో ఏమండి అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి అతని తలకి అయిన గాయం వల్ల ఇక గతం మర్చిపోయారు, ఆయనకి ఇప్పుడు మళ్ళా గాయం అవడం వల్ల గతం అంతా గుర్తుకు వచ్చింది, కంగ్రాచ్యులేషన్స్, ఇక ఆయన గతం మొత్తం గుర్తు తెచ్చుకున్నారు అని చెప్పేసరికి ఇక వెంటనే సంతోషంతో ఏమండి పదండి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో యామిని ఎంటర్ అవుతుంది. ఒక్కసారిగా కావ్యని చూసి ఏంటి ఈ కావ్య బ్రతికే ఉందా అని చెప్పి కోపంతో ఏ కావ్య అని చెప్పి దగ్గరికి వస్తుంది. ఉన్న పలంగా రాజ్ యామిని చూసి ఏ యామిని నువ్వేంటిక్కడ నా భార్యని కావ్యాన్ని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా బావా అనగానే ఎవరే నీకు బావా, ఆయన నా భర్త స్వరాజ్, దుగ్గిరాల స్వరాజ్ అని చెప్పి కావ్య అనగానే అంటే ఆయన స్వరాజ్ అని చెప్పి ఆయన గతమంతా గుర్తుకొచ్చేసి నిన్ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారని ఇక డిసైడ్ అయిపోయావా, నిన్ను చంపేస్తాను, నా భర్తని నా బావని నన్ను ఇక్కడ వదిలిపెట్టు, ఆయన నా బావ రాజ్ కాదు రామ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజ్ ఒక్కసారిగా యామిని చంప చెల్లు అనిపిస్తాడు. నువ్వు నా మరదలువేంటి, ఛీ అసలు నువ్వంటేనే నాకు అసహ్యం, నీ బుద్ధి నీ మొహం నీ ఆలోచన ఇదంతా నాకు నచ్చదు, నిన్ను ఒకప్పుడు ప్రేమించినందుకు చాలా బాధపడ్డాను,
అందుకే నీ నుంచి దూరం అయిపోయాను. చూడు యామిని, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఎప్పటికీ నువ్వు నా దగ్గరికి రాలేవు. నా భార్య నాకు జీవితాంతం నాతో పాటు నా భార్య తప్ప నాకు ఇంకెవ్వరు అవసరం లేదు. పద కళావతి అని చెప్పి అనగానే, అంటే మొత్తానికి మీ ఇద్దరు ఒక్కటైపోయి నేను మాత్రం నీకు దూరం అయిపోవాలా? నేను యామినిని, నువ్వు ఈ కావ్య ఇద్దరు ఎలా బతికి బట్ట కడతారో నేను చూస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను అని చెప్పి రివాల్వర్ తెరవగానే ఒక్కసారిగా వెనక నుంచి అప్పు వచ్చి ఇక వెంటనే రివాల్వర్ హెడ్కి పెడుతుంది. చూడు యామిని, నువ్వు మా అక్కని బావని చంపాలని ప్రయత్నించావు. పద సెల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అనగానే, ఎవరు నువ్వు అనగానే, పోలీస్ని. నువ్వు ఒక సైకోవి, అందుకే నిన్ను అరెస్ట్ చేయడం కోసమే వచ్చాను. కళ్ళ ముందే తిరిగిపోయావు. అటువైపు మనుషుల్ని చంపేసి నువ్వు మనిషిగా ఎదుగుదామని అనుకుంటున్నావా? ఇది సైకోతత్వం, ప్రేమ కాదు. పద అని చెప్పి ఇక అప్పు అయితే ఇక యామినిని అరెస్ట్ చేస్తుంది. పిచ్చిదానిలాగా యామిని, రాజ్ నిన్ను వదలను, కావ్య నిన్ను వదలను అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య, ఏడ్చావు, వెళ్ళి చెప్పకూడదు తిను అని చెప్పి కావ్య అంటుంది. ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక మొత్తానికైతే కలవడం, ఇక ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.